శ్రావంతి జాయిన్ కాలేదా? సార్ శ్రవంతి వాళ్ళు పేరెంట్స్ మీటింగ్ తీసుకెళ్తారంటే వాళ్ళ ఓకే రైట్. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు హార్డ్ డిస్క్ ఏమనేది నేనేం పెడతాను ఇక్కడ, 4 GB ర్యామ్ పెడతా. ఓకే, 4 GB పెడతాను. హార్డ్ డిస్క్ ఏం పెడతాను, 500 SSD పెడతా. ర్యాము 4 GB ర్యామ్ పెడతా. ఓకే, ప్రాసెసర్ ఏం పెడతాం, ఐ i3. సెవెన్ i7 పెడతా. మదర్ బోర్డు ఏదో దీని సైజులు ఎంత ఉంటుంది, 10 120 ఎంత ఉంటుంది. ఓకే, ఏదో ఏదో మదర్ బోర్డు మనకు కరెక్ట్గా ఐడియా లేదు, మీకు ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి. ఓకే, సో దీనికి ఏం పెడతాను, హార్డ్ డిస్క్ 16 GB. వన్ సరే టీబీ సరే, దీన్ని ఏం చేస్తానంటే, మీకు ఇట్లా ఈ ఎగ్జాంపుల్ వద్దనుకుంటే నేనేం చేస్తానంటే, నేనేం చేస్తానంటే MS9 లేకుండా ఏం చెప్తాను, HP ల్యాప్టాప్, డెల్ ల్యాప్టాప్, లెనోవో ల్యాప్టాప్ పెడతాను. అట్లా పెడదాం, ఇదే పెడదామా, సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 అట్లా. సార్ డిఫరెంట్ తీసుకోండి సార్, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. ఓకే, సరే ఇప్పుడు ఏం పెడతానంటే MS9 డెల్ ల్యాప్టాప్. ఓకే, MS9 HP ల్యాప్టాప్. ఓకేనా, MS9 లెనోవో. ఓకే రెడమ్మా, క్లియరా? ఓకే సార్. ఇదేం చేస్తాను, 16 GB ర్యామ్ పెడుతున్నాను. ఇది ఇదేం పెడతాను, i3 పెడతా. i3 పెడదాం, i5 పెడదామా? సరే i5 పెట్టినా. మదర్ బోర్డు మనకు అయితే పెద్దగా ఐడియా లేదు, ఇది 1100 ఏదో పెడుతున్నాను, మీరు చూసుకున్నది. ఓకే, అది ఇంచులు కదా, మదర్ బోర్డు అంటే ఇంచులు కదా. ఓకే, ఇక్కడేం పెడదాం, హార్డ్ డిస్క్ 1 TB, ఇది 1 TB పెట్టాను. ఇక్కడేం పెడతాను, 8 GB ర్యామ్ పెట్టాను. ప్రాసెసరు i7 పెట్టాను. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, నేనేం చేస్తాను, దీని ప్రైస్ వచ్చి 50K పెడతాను. దీని ప్రైస్ వచ్చి 60K పెడతాను. లేదంటే ఇది కూడా 50నే పెడతా, లేదా 51K పెడతా. ఇది వచ్చి 35K పెడతా. మీరు చెప్పండి, ఏ ల్యాప్టాప్ కొంటారు ఇప్పుడు? ఏ ల్యాప్టాప్? 35 లెనోవా. లెనోవోకి పోతారా? ఎస్ సార్. ఎందుకు? ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్ అన్ని ఎక్కువ ఉన్నాయి. ఫీచర్స్ బాగున్నాయి, తక్కువ రేట్. కానీ వారంటీ, బ్రాండ్ అది వారంటీ బాగుండదు కదా, ఉంటుందా? చెప్పండి, ఏదో వినా వెళ్ళిపోదాం. ఏమో ఐడియా లేదు సార్ లెనోవో గురించి. కొంచెం లో వాయిస్ వస్తుంది మీది. నా సైడ్ ఏమైనా ప్రాబ్లం, మీ సైడ్ ప్రాబ్లమా? నా సైడ్ ప్రాబ్లం. సౌండ్ తగ్గి. ఏం చిరంజీవి, ఏది పోతారు సురేష్? వారంటీ సార్ నేనైతే హెచ్పికి వెళ్తాను సార్. హెచ్పికి పోవాలా? ఆ, వారంటీ పర్పస్ చూసుకోకూడదు అనుకుంటే కనుక లెనోవో టైప్ తీసుకోవాలి, ఎందుకంటే లెనోవో ఫీచర్స్ బాగుంటాయి. కానీ వారంటీ ఒకటి ఇష్యూ కాదు అనుకుంటే కనుక మనం లెనోవో ఫీచర్స్ తీసుకోండి, మీరు అయ్యే వదిలేదు. వారంటీ కూడా ఇక్కడ ఫీచర్స్ తీసుకోండి, ఇక్కడ ఫీచర్స్ తీసుకోండి. ఇది 1 TB వచ్చింది, 16 GB ర్యామ్ వచ్చింది. ఇక్కడ 1 TB వచ్చింది, 8 GB ర్యామ్ వచ్చింది. కానీ 16 GB ఎక్కువ కదా. ఓకే, కానీ ప్రాసెసర్ కూడా తక్కువ ఉంటుంది సార్ వాళ్ళ ప్రైస్. ఇక్కడ ప్లస్ అయింది దీనికి. ఇక్కడ కాదు, చూడు దేనికి ప్లస్ అంటే, డెల్లో వచ్చి ప్రాసెసర్ ప్లస్, ఇక్కడ వచ్చి ఇది ప్లస్, ఇది ప్లస్ఏ, ఇది కూడా ప్లస్ఏ. లెనోవోలో వచ్చి జస్ట్ i7 ఒకటే, ఇది కాదంటే రేటు. మీరు ఇప్పుడు చెప్పండి, కాన్ఫిగరేషన్ కూడా ఇంపార్టెంట్. హలో, హెచ్పి సార్. హెచ్పి పోతారా? హెచ్పి అంతే కదా, i5 కూడా బెటర్ ప్రాసెసర్. హెచ్పి ఎందుకు, 1 TB ఉంది, 16 GB ర్యామ్ ఉంది, i5 అంతే కదా. ఇక్కడ ర్యామ్ తగ్గింది, మా హార్డ్ డిస్క్ తగ్గింది.
ఎంత బ్రాండ్ అయినా సరే కూడా మనం అంత లోస్ట్ పోలేం కదా. సో ఇక్కడ ఏముంది 1 TB ఉంది, 8 GB ఉంది, 57 ఉన్నాడు. కానీ ఈ రెండు ప్లస్ అయింది. ఇక్కడ ర్యామ్ బాగుంది కదా. అది మీ ఇష్టం, లెనోవో అనే తీసుకోవచ్చు, HP అనే తీసుకోవచ్చు. ఓకే సురేష్, క్లియరా? సురేష్ ఉన్నావా? నెక్స్ట్ ఎవరో మ్యూట్లో పెట్టండి అబ్బా. అది రికార్డింగ్ జరుగుతుంటుంది. సురేష్ దగ్గర నుంచి సార్ ఆ వాయిస్. సురేష్ నేను మ్యూట్ చేయలేకపోతున్నాను. ఓకే సౌండ్ ఓకే. సో ఇప్పుడు ఏముంది, యూ నీడ్ టు డిఫైన్ ద 3 items. వాట్ ఆర్ ద 3 items యూ నీడ్ టు డిఫైన్? డెల్, HP, లెనోవో. We'll go to the inventory. How to define the items? Inventory items, master items. MS9, Dell, save. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? కేటలాగ్ చేయాలి. ఏం చేయాలి మనం ఇక్కడ? డిఫైన్ ద కేటలాగ్. గో టు టూల్స్, కేటలాగ్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ అవర్ కేటలాగ్? MS9. ఇచ్చాను ప్రొడక్ట్ కేటలాగా, కంప్యూటర్ కేటలాగా? కంప్యూటర్ కేటలాగ్. కంప్యూటర్ కేటలాగ్. కంప్యూటర్ కేటలాగ్ కొడితే ఆటోమేటిక్ వచ్చేసినాయా? హార్డ్ డిస్క్, ర్యామ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్ వచ్చినాయా? సో దీనికి ఏం చెప్పినాం మనము? డెల్ కాన్ఫిగరేషన్ చెప్పండి. మనం ఏం పెట్టినాం ఇక్కడ? 500 4GB i7, 500 SSD, 4GB RAM, i7 ఏదో 1020Hz ఏదో సంథింగ్, అన్ని మనకు పెద్ద తెలియదు. ఇది మీరు చూసుకోండి. ఓకే సేవ్ ఇట్. సేమ్ వే ఇప్పుడు మీకు అర్థమైందా? మనం ల్యాప్టాప్, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కొనాలనుకోండి, ఆ కాన్ఫిగరేషన్ ఎలా డిస్ప్లే అవుతుంది అనేది అర్థమైంది. ఇప్పుడు మనం ఇప్పుడు సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి, ఇప్పుడు నా సిస్టమ్ ఉంది, నా సిస్టమ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలంటే ఏంది? సిస్టమ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాం. ఏముంది ఇక్కడ? విండోస్ 11, 8GB ర్యాము, ఓకే, i7, ఓకేనా? హెడ్జ్ మదర్ బోర్డ్ 2.60 హెడ్జ్, ఇది చూడండి, GHz. అర్థమైందా? క్లియర్ ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? రజాక్ క్లియర్ సార్, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మీకు అర్థమైందా? సిస్టమ్ మనం ఒక ఐటమ్, ఒక ల్యాప్టాప్ కొనాలంటే కాన్ఫిగరేషన్ చెక్ చేస్తాం లేదా? ఇప్పుడు అదే ఒక కారు కొనాలంటే ఏం చూస్తాం? దానికి గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత, దానికి మైలేజ్ ఎంత, సో దాని ఇంజిన్ కెపాసిటీ ఎంత, సీటింగ్ కెపాసిటీ ఎంత, స్పేస్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేస్తాం లేదా?
సార్ ఖచ్చితంగా. సేమ్ వే ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా మీకు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. నెక్స్ట్ ఏంది MS9 HP. ఇప్పుడు అర్థమైందా? మనం ఒక సిస్టమ్ ల్యాప్టాప్ కొడతానే దాని కాన్ఫిగరేషన్ ఎలా తెలుస్తాయి? ఇవన్నీ మనం చేస్తానే, ఇవన్నీ మనం చేయడం వల్లే వాళ్ళు ఈజీగా అమ్ముకుంటున్నారు బిజినెస్ వాళ్ళు, అంతే కదా. 1 TB 16 i5. గుడ్. ఆర్గనైజేషన్ అసైన్మెంట్ చేసినామా? చిరంజీవి అర్థమవుతుందా? సార్ సో మనం రెడీగా చేసి పెట్టడం వల్ల బిజినెస్ వాళ్ళకి ఈజీ అవుతుంది. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినారా? అరే ఇట్లంతా ఈ కాన్ఫిగరేషన్ ఎలా వస్తుంది, సిస్టంలోకి ఎలా వస్తుంది, అన్ని చేసిన చెక్ చేసినారు ఎప్పుడన్నా? ఐడియా వచ్చుంటుంది కదా. రజాక్, MS రామ్, 1 TB సార్ 1 TB 16 i5, 16 GB ర్యామ్, i5 ప్రాసెసరా? సార్ 16 GB సార్. ఓకే అమ్మా, 16 GB i5 ప్రాసెసరా? i5. ఇది ఏదో ఒకటి పెట్టుకోండి, ఇది 1100. నెక్స్ట్ ల్యాప్టాప్. Lenovo. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? క్లిక్ ఆన్ న్యూ. MS9. Lenovo. ప్రసన్న ఉన్నావా? ఉన్నానన్నా. ఓకే అమ్మా. స్పీడ్ పెంచాలమ్మా నువ్వు. ఓకే అన్నా. నిన్న 3 వీడియోస్ పంపించలేదన్నా మీరు, నైట్ పంపిస్తా అని. మా నేను కొంచెం మర్చిపోతా ఉంటా, మతిమరుపు. ఏమనుకోకుండా గుర్తు చేస్తానండి, పర్లేదన్నా. ఎందుకంటే మతిమరుపు ఏమిలే, నా దగ్గర పిల్లలు అట్లా ఇట్లా ఉంటారు కదా, కొంచెం బిజీగా ఉంటాం మనం. ఒకటికి నేను చెప్పేది అంటే ఒకటికి 2-3 సార్లు ఫోన్ చేసి మరీ తెచ్చుకోండి, ఇబ్బంది లేదు, నేనేం అనుకోను. ఓకే అన్నా. నేను అనుకుంటాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన సార్ గుర్తులేదు, ఇప్పుడు నాకు సార్ మర్చిపోయి. ఇన్వెంటరీ కూడా పంపించలేదు సార్ వీడియోస్. ఇన్వెంటరీ ఎవరికి రాలేదమ్మా? నాకు రాలేదు సార్. రెడ్డమ్మ. రెడ్డమ్మ ఇంకెవరికి రాలేదు చెప్పు. రెడ్డమ్మ స్పామ్ ఫోన్ లో చెక్ చేయండి సార్. సరేనా? రెడ్డమ్మ నీది రావట్లేదు అందులో కూడా. సరే ఇప్పుడే పంపిస్తాను నీకు. నాకు కూడా చూడన్నా. నీకు కూడానా? ఇక్కడ నా దగ్గర ఎవరెవరు మెయిల్ ఐడీస్ ఉంటాయో వీళ్ళకి అందరికి పంపిస్తాను నేను. రెడ్డమ్మ నీ పేరు ఉందని చూసుకో, ఇక్కడ న్యూ మెయిల్స్లో ఈ నుంచి మార్చా. రెడ్డమ్మ నీది ఇక్కడ ఉంది సార్. ఏడా ఉంది కదా, మరి నీకు వచ్చింది. రాలేదు సార్ నాకు. మీరు పంపిస్తున్నా కూడా రాలేదు. మొన్న ఎవరు ప్రసన్న నాది ఒకరు, మార్చమని చెప్పానన్నా. పవన్ అనే అతను ఎవరో పంపించారు సార్. ప్రసన్న నీదే. సరే ఇప్పుడు రెడ్డమ్మకు ప్రసన్న నీదేది? నాది శివ.రేపన అని ఉండేదన్నా, మా హస్బెండ్. ఇదేదమ్మా? శివ.రేపన. నాది కూడా లేదు నా సురేష్ వెంకట్. నాది మార్చిన, అది మేడం వెంకట్ కాకుండా ఇంకోటి పంపించే చూడండి. పెట్టు, వెంకట్.SK. వెంటనే పెట్టు. సరే అండి. మీరు ఎక్కడ చెక్ చేయాలంటే రెడ్డమ్మ చూడు సార్ మీ జీమెయిల్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ లో ఉంది సార్ ఇక్కడ. ఇప్పుడు ఇది వచ్చిందిలే, ఇది మార్చినాలి. ఇప్పుడు మార్చినాలి. ఇట్లా మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత డాట్స్ ఉన్నాయా? ఓకే సార్. డాట్స్ లోకి వెళ్ళిన తర్వాత డ్రైవ్ లోకి వెళ్ళండి. డ్రైవ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, రీసెంట్ లో చెక్ చేయండి ఫస్ట్. రీసెంట్ లో కూడా రాకపోతే ఇక్కడ స్పామ్ ఉంది చూడు, ఇక్కడ చెప్పేది స్పామ్ చెప్తున్నాడు, ఇక్కడ చెక్ చేయండి. ఓకే సార్. ఓకేనా? లేకపోతే షేర్ విత్ మీ, అది కూడా చెక్ చేయొచ్చు సార్. షేర్ విత్ మీ ఎక్కడైనా చెక్ చేయండి, అన్ని ఏదో ఒక ఫోటోలో వచ్చుంటాయి. ఓకే సార్. ఇన్వెంటరీ 3 వీడియోలే కదా, 4? సార్ 1 2 3 4 వీడియోస్. ఏమో పంపిమ్మట. శివ
లేకపోతే నా ఇంకొక మెయిల్ ఏదైనా ఒక మెయిల్ ఐడి పంపండి, మా ఇబ్బంది లేదు, ఏదైనా పంపండి, ఏమవుతుంది, నేను మోసం. ఇప్పుడే వాట్సాప్ అంటే చేశానండి. దానికి రావట్లేదని ఇప్పుడు సెండ్ చేయండి సార్, ట్రై చేయండి, మళ్ళీ నేను కొత్త మెయిల్ ఏదైనా పెట్టాను. వెంకట్ ఏది నీ మెయిల్ ఏది? వాట్సాప్ చేసి చూడనా mvenkat.sku. ఈశ్వర్ అలా చేసినావా, బయటనే ఉన్నాడా? వచ్చినావా? వచ్చినండి. ఓకే, ఒకవేళ నేను చూసుకోకపోతే మిస్డ్ కాల్ ఇవ్వండి. ఓకే. వెంకట్ mvenkat.sku కిందికి వెళ్ళండి ఉంటుంది. యాడ నీది ఇంతవరకు పెట్టలేదు నువ్వు? గ్రూప్ లోనే పెట్టాను, నా గ్రూప్ లోనే పెట్టా. గ్రూప్ లో పెట్టావా? ఓకే 17 లోనే. ఓకే, ఇంకెవరికైనా రాలేదా? పైంది నాదినా? ఇదేలే, ఈ ముగ్గురేనా? అది కాదు నా ఇంకోటి ఉంది చూడండి, వెంకట్ అని. అది నాది, నా సురేష్ వెంకట్ నాది. నాది. ఇంతేనా, ఇంకెవరికైనా రావాలా? ఇల్లేనా? నాకు కూడా రావాలన్నా, నాది కూడా రావట్లేదు. ఇంకొక గంట టైం తీసుకో భరత్. ఇప్పుడే ముందుగానే మన క్లాసులే. భరత్ కుమార్ 149 ఇదేనా? అది కదన్న, ఇంకోటి పంపించిన కొత్తది. గ్రూప్ లో పెట్టినావా? పెట్టినా అన్న. రాలా భరత్. సో ఈ రోజు కూడా కొద్దిగా తక్కువ తీసుకుంటే క్లాసు చూసుకోండి. మీకు చిరంజీవి నేను ఇంకా పెట్టుకుంటే చెప్పుకుంటే వెళ్ళిపోతాను, మాత్రం వెనకలు పడతారు ప్రాక్టీస్. ఓకేనా? ఈరోజు కూడా కొంచెం తక్కువే తీసుకుంటాను ఇవన్నీ, ఎందుకంటే జస్ట్ మీరు ఇంకా ఎవరినైతే ఇంకా ప్రాక్టీస్ తక్కువ బ్యాక్ ఉంటారో వాళ్ళకందరూ పికప్ కావడానికి కోసం. శివ ఇక్కడి వరకే కదా? కాంపిటీషన్ బాగానే ఉంది మీ దాంట్లో, అట్లా ఉండాలి. ఎలిమెంటరీ 1 యాడ్ చూడు. చూసుకోండి రెడ్డమ్మా. ఒకటి వచ్చింది, ఓకే సార్. సెకండ్ వీడియో వచ్చింది, నెక్స్ట్ థర్డ్ది చెక్ చేసుకో ఇప్పుడే. నీకు ఒకవేళ రాలేదంటే మేము చూపిస్తాం. రెండు 3 అయినాయి, 1 4 ఉన్నాయి. ఇంకా వచ్చినాయా రెడ్డమ్మా? నాకు రాలేదు సార్. ఇప్పుడు నీ పేరు ఉంది కదా ఇక్కడ మనం తీసిన దాంట్లో? నాకు వచ్చాయన్న. ఉంది సార్, నాకు మాత్రమే రావట్లేదు. చూద్దాంలే. ఇన్వెంటరీ 1 యాడ్ చూడు, 7 ఉంది. వచ్చినాయన్న 2 3 4. మరి ఇంతమందికి వచ్చి నీకు ఎందుకు రాలేమ్మా? ఏమో సార్. సెకండ్ పేరే నీది. అందరికి వచ్చినాయా? 4 వచ్చినాయి చూడండి. 4 వచ్చిన భరత్. 3 వచ్చినాయన్నా, ఇంకోటి ఏది రాలే? 3 వచ్చినాయి. ఫస్ట్ వన్ అన్న. ఫస్ట్ ఇది ఇప్పుడు వచ్చింది చూడు. 4 వచ్చినాయన్నా. ఓకే, వచ్చినాయి, 4 వచ్చినాయి. నెక్స్ట్ ఐటమ్ ఏది నీది చూద్దాం, మళ్ళీ స్క్రీన్ షేర్ చూలే. లెనోవా లాస్ట్లో స్క్రీన్ షేర్ చేద్దులే రెడమ్మా. ఓకే, 1 TB 8 GB i7, 1 TB 8 GB RAM. ఇప్పుడు కూడా క్లాసులు స్లోగానే చెప్తున్నాం. 1 TB 8 GB i7 ల్యాప్టాప్, పెద్ద ల్యాప్టాప్ అది 1500 HZ పెట్టాం. ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? సెర్చ్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్కు హౌ టు సెర్చ్ ద ఐటమ్ సెర్చ్ చేద్దాం. హౌ టు సెర్చ్ ద ఐటమ్ అంటే సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏ ల్యాప్టాప్ కావాలి ఇప్పుడు మీరు కనుక్కోండి. ఆ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అది వస్తుంది. ఇన్వెంటరీ ఐటమ్
ఇన్వెంటరీ ఐటమ్ సెర్చ్. ఓకే, అన్న ఆర్గనైజేషన్ చేంజ్ చేసేది చూపిస్తాను సార్. ఆర్గనైజేషన్స్ చేంజ్ చేస్తారు కదా మనం, మాస్టర్ నుంచి చైల్డ్ ఆర్గనైజేషన్. చూపిస్తాను ఒకసారి. రికార్డింగ్స్ ఉంటుంది కదా. అంటే అది బ్యాక్ క్లోజ్ చేసి మళ్ళీ రావాల్సి వస్తుంది, అట్లా కాకుండా డైరెక్ట్ చేంజ్ చేసేది ఏముంది? చూపిస్తాను, నువ్వు చూసుకొని వచ్చేసి మనీ పెట్టేద్దాం. ఓకే అండి. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఐటమ్ కేటగిరీస్ కేటలాగ్ గ్రూప్ ఏంది MS9 కంప్యూటర్ కేటలాగ్. ఓకేనా? సో దీనివల్ల ఉపయోగం లేదు మనకు. సరే, డెల్ ల్యాప్టాప్ తీసుకున్నాం. వాల్యూస్ రావాలి ఇక్కడికి. ఓకే, ఇక్కడ అసైన్ చేసుకుంటాం. కావాలంటే 1 TB ల్యాప్టాప్ మళ్ళీ ఇక్కడ అసైన్ చేయాలి. ర్యామ్ ఎంత, 8 GB ర్యాము, ఇట్లా. ఓకేనా? ఇక్కడ ఫైనల్ చేసుకుంటే మళ్ళీ ఇంకా యాడ్ తీసుకుని కూడా ఐటమ్ వచ్చేస్తాను మనకు. నేను ఏదో ఒక విధంగా ఇచ్చేస్తున్నాను, ర్యాండమ్గా ఇచ్చుకుంటాను. ఆ వాల్యూస్ అక్కడ రావడం వల్ల ఇక్కడ వచ్చినాయి చూడండి. సేవ్ ఇట్. 4వది వచ్చి స్టాక్ లొకేటర్ KFF. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టాక్ లొకేటర్ KFF. ఓకే, ఈ KFF అయిపోతే మళ్ళీ మిగతా సబ్జెక్ట్ అంతా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ టాపిక్ ఈ 2 అయిపోతే స్టాక్ లొకేటర్ KFF. వాట్ ఈస్ ద స్టాక్ లొకేటర్ KFF? వాడు అడిగేది ఇదే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టాక్ లొకేటర్ KFF, వాట్ ఈస్ ద ఇట్లా డిఫరెన్షియేషన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ లొకేటర్ KFF అండ్ సేల్స్ ఆర్డర్ KFF అట్లా అడుగుతాడు. స్టాక్ లొకేటర్ KFF అంటే ఏముంటుంది ఇక్కడ? Define stock locator. It is to define the stock locator. Here decide number of segments are needed to define an item stock locators. ఓకే, దీని తర్వాత టాపిక్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. స్టాక్ లొకేటర్ KFF. ఇది సింపుల్, ఇది తొందరగా అయిపోతుంది, వెంటనే అయిపోతుంది. సేమ్ ఒక్కొక్కటి చెప్తుంది తెలుసా. ఇక్కడ ఏం చెప్పింది ఫస్ట్, ఇది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇదేం చెప్తుంది? ఐటమ్ కేటలాగ్ అనేది ఐటమ్ గురించి చెప్పింది. అంటే ఏం చేసినాం ఇక్కడ? వాల్యూ సెట్ డిఫైన్ చేసినాము, ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేము, బ్రాండ్ నేమ్ అన్ని. ఐటమ్ కోడ్, ఐటమ్ నేమ్ చెప్పింది. ఏది? సిస్టమ్ ఐటమ్ KFF అంటే ఒక ఐటమ్ నేమ్కు ఒక ఐటమ్ కోడ్ ఎలా డిఫైన్ చేస్తామని చెప్పింది. ఇదేం చెప్పింది? ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్, బ్రాండ్ ఎలా ఉంటాయి, ఎలా కాంబినేషన్ తీసుకోవాలో చెప్పింది. ఇదేం చెప్పింది? కేటలాగ్ గ్రూప్ చెప్పింది, అంటే కంబైన్డ్. అర్థమైందా? ఓకే, స్టాక్ లొకేటర్ ఏం చెప్తుంది? స్టాక్ లొకేటర్ ఎనీవన్? ఇప్పుడు ఎగ్జాంపుల్కు అది చిరంజీవి అబ్జర్వ్ చేస్తున్నావా? ఒక్కొక్కటి స్పెసిఫికేషన్ ఇస్తుంది, ఒక్కొక్కటి. ఓకే, చేస్తాను సార్. ఓకే, ఎవరికైనా డౌట్ ఉంది ఇక్కడ? రెడ్డమ్మ, దినేష్, రజాక్, వినోద్, యోగి క్లియర్ కదా? ద్వారకా క్లియర్ అన్న, అర్థమవుతుంది. నీకేం చేసింది? ఫస్ట్ ఐటమ్, దానికి ఐటమ్ కోడ్ ఎలా స్కాన్ చేస్తామని చెప్పింది. ఏం చెప్పింది?
if you want purchase one item, you should purchase the, you should aware of that one. What it is, either it is electronic good or automatic good or mechanical item or finish good, ఇది FMG కూడా ఫినిష్ ఫాస్ట్ మూవింగ్ కూడా అనేది తెలియజేస్తుంది. బ్రాండ్ ఏందని తెలియజేస్తుంది. ఇక్కడ ఏం తెలియజేస్తుంది, ఇప్పుడు ల్యాప్టాప్ కొనాలి, ల్యాప్టాప్ కొనాలంటే దాని కాన్ఫిగరేషన్ చెక్ చేయాలి, లేదా కార్ కొనాలంటే దాని కాన్ఫిగరేషన్ ఉంది. ఒక టీ తాగాలంటే ఏంది, జీలకర్ర టీనా, లేదా షుగర్ ఎక్కువ వేస్తాడా, లేకపోతే బెల్లం టీనా, షుగర్, ఇలా అన్నీ ఉంటాయి కదా, ఉంటాయి ఉండవా? సో అదే స్టాక్ లో ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కు ఇప్పుడు నేను మెడికల్ షాపే తీసుకుంటాను, అందరికి కూడా చెప్పేది ఎగ్జాంపుల్ ఇదే. ఎందుకు ఎగ్జాంపుల్ అందరికి మెడికల్ షాప్ చెప్తానంటే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఒక మెడికల్ షాప్కి వెళ్ళాము అనుకోండి, ఎలా ఉంటుంది, జస్ట్ మెడికల్ షాప్ ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ తర్వాత వేరే ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే, ఫస్ట్ ఇలా ఉంటుంది. మెడికల్ షాప్లోకి వెళ్తే ఏముంటాయి, ఇది మెడికల్ షాప్, ఇది ఇట్లా ఏముంటారు, ఇట్లా అర్థంగా ఇట్లుంటే ఏంటి ఇవి, రోస్. ఈ రోసా ర్యాక్సా? ర్యాక్. ఓకే, సో ఇంకేముంది, ఇట్లా కిందికుంటే ఏమవుతాయి, రోస్ ఉంటాయి. మళ్ళీ రీజాన్ ఏమండి, రోస్. ఓకే, సో ఇక్కడ వరకు ఐడియా ఉంది కదా మీకు. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఇట్లా పెట్టకుండా కొంచెం పెద్దదిగా పెడతానండి. వీటిని ర్యాక్స్ అంటారు, అవునా? కిందికి ఉంటే రోస్ అంటారు. ఓకే, ఇదొక రో, ఇదొక రో. వీటిల్లో ఏముంటారు, మళ్ళీ ల్యాప్టాప్ ఆడ మెడికల్ షాప్ రేట్ బాక్స్ ఉంటాయి, ఐడియా ఉందా? ఉంటాయి ఉండవా? వీటిల్లో ఏముంటారు, ఏముంటారు వీటిల్లో, ర్యాక్స్. కంటైనర్స్ అంటే ఓకే, ర్యాక్స్ అంటారు, కంటైనర్స్ అంటారు, ర్యాక్స్ కూడా ఉంటారు. అంటే ఇది రో, ఇది కిందికి వచ్చే రోస్, గుర్తుంటాయి. ఇవి వచ్చి ర్యాక్, అవునా? ఇంకా ఆ బాక్స్ లోపల చిన్న చిన్న అరలు ఉంటాయి, చూసినారా? అబ్జర్వ్ చేసినారా? బాక్సుల్లో ఉంటాయి ఉండవా? ఇంతవరకు మెడికల్ షాప్కి వెళ్ళారా? అపోలో మెడికల్ షాప్ అన్నీ ఉంటాయి కదా, ఇట్లా ఉంటాయి కదా. వీటిల్లో బిన్స్ అంటారు. ర్యాక్ చిన్న చిన్న నోట్లు ఏముంటారు, ఏముంటారు, బిన్స్. రోజ్, వీటిలో ఏముంటారు, రోజ్, వీటిలో ఉంటారు, వీటిల్లో రోజ్ కదా, కాలమ్స్. ఇవి వీటిలో కాలమ్స్ కదా అనేది. స్ట్రైట్ గా ఉన్న వాటిని కాలమ్స్ అంటారు సార్. అదే కొన్ని వాటి కాలమ్స్ అన్న, స్ట్రైట్ ఉన్న రోస్. మౌస్ ఆడలో చూద్దాం. ఇది కాలమ్స్ కదా, రోస్ అన్న, అవి రోస్ సార్. కిందకు కాలమ్స్. ఓకే, ఇప్పుడు క్లియర్ కదా మీకు. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు వీటిలను బిన్ అంటాము, ఇది ర్యాక్. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు నేనేం పెడతాను, మెడికల్ షాప్లో ఎందుకు పెడతానంటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అన్నీ ఇదేముంది, ఏ, ఇది బి, సి, డి. అంటే ఏంది, ఏ ర్యాక్, బి ర్యాక్, సి ర్యాక్, డి ర్యాకా? అంతే కదా. ఇదేముంది, వీటిలో ఏమంటారు, ర్యాక్స్, మధ్యలో ఉండేది బిన్ను. ఇప్పుడు ఏం చేస్తారు మీరు మెడికల్ షాప్లో, ఏ వచ్చే ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెడతారు, బితో వచ్చే ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెడతారు, సితో వచ్చిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెడతారు హీరోలో, డితో వచ్చేటన్ని ఇక్కడ పెడతారు. లేదంటే ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్ ఉండేటన్ని ఒక సైడ్ పెడతారు, యాంటీబయాటిక్స్ అన్ని ఒక సైడ్ పెడతారు, ఫీవర్స్, పారాసిటమాల్ రిలేటెడ్ కంపెనీలు అన్నీ ఒక సైడ్ పెడతారు. అవును కదా? ఎందుకు అలా పెడతారు?
ఈజీ ఈజీ ఐడెంటిఫై ఐడెంటిఫై మనకు అర్థమవుతుంది అన్న. ఈజీగా ఐడెంటిఫై కోసం. లేదంటే నీకు చిల్లవ కదరగా వేసేసిన అనుకో, ఒకటి ఎవరైనా పెయిన్ కిల్లర్ టాబ్లెట్కి వచ్చిన అనుకో మొత్తం వెతకాలి. అదే నువ్వు పెయిన్ కిల్లర్ జస్ట్ ఏం పెడతావు, ఇది పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, ఇది యాంటీబయాటిక్ పెట్టుకోండి, ఇది పెయిన్ కిల్లర్ పెట్టుకోండి, ఇదేం పెడతావు క్రోసిన్ టాబ్లెట్స్, లేదా ఇది యాంటీబయాటిక్, ఈ పెయిన్ కిల్లరు, ఇదేం పెడతాం యాంటీబయాటిక్, పెయిన్ కిల్లరు, ఇంకేం పెడతాం సిట్రజన్ అంటే రిలేటెడ్, సిట్రజన్ రిలేటెడ్ ఇష్యూ. పారాసిటమాల్. పారాసిటమాల్ అంటే పి పారాసిటమాల్ మా, ఏ అంటే యాంటీబయాటిక్, పి అంటే పారాసిటమాల్, సి అంటే అలర్జీ టాబ్లెట్స్ అని పెట్టుకోండి. ఓకే, డీలో వచ్చి డీలో రిలేటెడ్ టాబ్లెట్స్ అన్ని పెడతారు. ఇప్పుడు ఎవరైనా వచ్చాడు అనుకో, పారాసిటమాల్ టాబ్లెట్ అంటే ఏమవుతారు, డైరెక్ట్గా పోయేసి ఏ రోకి వెళ్తారు, సెకండ్ రోకి వెళ్తారు. సెకండ్ రో ఇది కదా పారాసిటమాల్ టాబ్లెట్ ఇది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారు, ఇది ఏ రో లేదా ఇట్లనే పెట్టుకోండి, లేదా APCD. ఇప్పుడు నేనేం పెడుతున్నాను, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఇంట్లో ఎవరైనా ఒక కీస్ ఎత్తుకురమ్మన్నారు అనుకోండి, ఇంట్లో కీస్ ఎత్తుకురా అంటే కష్టమా, లేకపోతే కిచెన్లో కీస్ ఉన్నది ఎత్తుకురావంటే కష్టమా? ఇంట్లో ఇంట్లో పోయి తీసుకోరా అన్నప్పుడు కష్టం వస్తుంది. అంతే కదా. ఇప్పుడు 4 బెడ్రూమ్లు ఉంటాయి, లేదా 4 రూమ్లు ఉంటాయి, ఏ రూమ్లోకి పోయి ఎత్తుకుతాం, అంతే కదా. సో అలాగే ఇప్పుడు బెడ్రూమ్లో ఫలానా ఐటమ్ ఉందని తీసుకురాకపోతే ఈజీగా తీసుకొస్తాం. అదే ఇప్పుడు మనం ఏమంటాం, పారాసిటమాల్ తీసుకురాకపోతే ఏమవుతాం, డైరెక్ట్గా సెకండ్ రోకి వచ్చేసి తీసుకెళ్తాం. ఇప్పుడు నేనేం పెడుతున్నా అంటే ఇక్కడ పెట్టాను ఐటమ్. ఓకే, ఏం పెడతాము, డి విటమిన్ టాబ్లెట్స్ అన్నీ అనుకో, డి విటమిన్ టాబ్లెట్స్ అనుకో, లేదంటే ఇది ఏమవుతుంది చెప్పి, ఏ ఐటమ్ అవుతుంది, అది ఎక్కడుంది ఇప్పుడు, డి రోలో సెకండ్ బిన్ లో, డి రో డి రోలో సెకండ్ ర్యాక్ లో సెకండ్ బిన్ లో, సెకండ్ బిన్. అర్థమైందా, ఇది ర్యాక్ కదా, అర్థమైందా? మళ్ళీ డయాగ్రామ్ మళ్ళీ గీయాలా, అర్థమైంది ద్వారకా యోగి అర్థమైందన్నా. సో మళ్ళీ వేస్తా క్లియర్గా గీస్తా చూడండి ఈసారి డయాగ్రామ్. బా నేను తెలుగు మీడియం బా, మీరు డయాగ్రామ్ బాగా రాకపోతే ఫీల్ అవద్దు. ఓకే, ఇప్పుడు ఇది బాక్స్ మెడికల్ హాస్పిటల్. ఓకే, వీటిని ఏమంటాము, రోసా, ఓకే. సో 2 రోస్ పెట్టా, ఈడేం పెట్టాము పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, ఇటు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ పెట్టాను, లేదా పారాసిటమాల్ టాబ్లెట్స్ పెట్టాము, యాంటీబయాటిక్ టాబ్లెట్స్ పెట్టాము, ఇక్కడ పారాసిటమాల్, ఇక్కడ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ పెట్టాం. ఓకే, సో దీని ఏం పెట్టాను, ABC. ఏ ర్యాక్లో ఏం పెట్టాను పారాసిటమాల్, బి ర్యాక్లో ఏం పెట్టాను యాంటీబయాటిక్స్, సి ర్యాక్లో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, వీటిలో ర్యాక్. క్లియర్ ఇప్పుడు. ఓకే, ఇది ర్యాక్. వీటిలో ఏముంటారు, రోస్ ఉంటారు, ఇదొక రో, ఇదొక రో, అవునా, కాలమ్స్ కదా, అంటే ఫస్ట్ కాలము, సెకండ్ కాలము, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇది థర్డ్, అవునా. ఇప్పుడు వీటిలో ఏముంటారంటే ర్యాక్స్ అంటారు. ఒక్కొక్క కాలంలో ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి, 2 ర్యాక్స్. అర్థమైంది. అసలు అబ్జర్వ్ చేసినారు మీరు, ఇట్లా మెడికల్ షాప్ పోయినప్పుడు ఇన్ని ఉంటాయని. ఈసారి మెడికల్ షాప్ పోతే ఆటోమేటిక్ ఇదే గుర్తొస్తుంది మీకు. ఏం త్వరగా నేను అదే చెప్తున్నాను, మీకు ర్యాంకులు అయిపోయేదానికి మీకు గుడ్ నాలెడ్జ్ వస్తుందని చెప్తున్నా. సో ర్యాక్స్, రోస్, కాలమ్స్ కు, ర్యాక్స్ కు ఇది రోస్, ఇది రోస్, సారీ రోస్ ఇవి. ఇప్పుడు క్లియర్ కదా. సో ఈ రోస్, కాలమ్స్, ర్యాక్స్, ఈ మూడింటికి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు ఇప్పటి వరకు? ఇంకొకటి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదొక బిన్ను, ఇదొక బిన్ను, అంటే చిన్న చిన్న అరలను బిన్ అంటాం. ఓకేనా, చిన్న చిన్న వాళ్ళు ఏమంటారు,
చూడండి, ఈ అర్థం అయితేనే మీ కాన్సెప్ట్ అర్థమయ్యేది. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఏడు ప్రోడక్ట్ ఉంది. మీరు చెప్పండి, యాడ్ ఉంది ప్రోడక్ట్ ఇప్పుడు. సెకండ్ రో, సెకండ్ కాలం, సెకండ్ ర్యాక్, థర్డ్ బిన్. సెకండ్ కాలం, సెకండ్ ర్యాక్, సెకండ్ ర్యాక్, థర్డ్ బిన్. ఫస్ట్, సెకండ్, థర్డ్ బిన్. వెరీ గుడ్. ఎవరు? భరత్. ఓకే, అర్థమైందా? ఎవరన్నా అర్థం కాలేదా? అర్థం కాలేదంటే చెప్పండి, మళ్ళీ ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళిపోతాను నేను. అర్థమైంది సార్. అర్థమైంది సార్. రెడ్డమ్మ, అర్థమైంది. నువ్వు చెప్పు రెడ్డమ్మ. ఇప్పుడు యాడ్ ఇది నేను కర్సర్ పెడతాను. ఓకే సార్. ఇప్పుడు చెప్పమ్మా, ఇది యాడ్ అని చెప్పు. సార్ థర్డ్ రో, ఫస్ట్ రో, థర్డ్ కాలం. ఫస్ట్ ర్యాక్ ఏం చెప్తావు? సరే, థర్డ్ రోనా? థర్డ్ రో చెప్తావు. థర్డ్ ర్యాక్, రో థర్డ్ థర్డ్ ర్యాక్, చెప్పండి సార్. థర్డ్ కాలము. చూడు, థర్డ్ రో ఇట్లా ఏమంటారు, కిందకి వచ్చి కాలమ్స్ కదా. నువ్వేం చెప్తావు? 1 2 3 రోస్. థర్డ్ కాలంలో, థర్డ్ రోలో, థర్డ్ కాలము, ఇది థర్డ్ కాలం, థర్డ్ రో. ఓకే సార్. థర్డ్ కాలంలో ఫస్ట్ ర్యాక్,